ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు పెంతెకొస్తు పండుగ ఆదివారం శుభ సందర్భంగా త్రియేక దేవుని నామమున మనందరిపై తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి సంపూర్ణ శక్తిమంతులను చేయునుగాక. ఆమేన్. మే 24వ తేదీ 2026 పెంతెకొస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలిను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పెంతెకొస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు శిలువ మరణమై 3వ దినమున అనగా ప్రథమ ఫలముల పండుగ రోజున సమాధిలో నుండి లేపబడెను. అదే ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ తర్వాత 40 రోజులకు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటకు ఆరోహణం అయ్యెను. ఆరోహణం అవ్వక మునుపు యేసుక్రీస్తు వారు, నేను తండ్రి యొద్దకెక్కి పోవుచున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపుదును అని చెప్పిన 10 రోజులలో మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిన 120 మందిపై అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ గదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్య శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ పరిశుద్ధాత్మ వారిలో శక్తిని నింపి ఆదరణ కలిగించెను. ఆయన శిష్యులు మరియు తల్లి మరియమ్మ గారు ఆయనను వెంబడించిన వారు. మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది బలముతో నింపబడిరి. యేసుక్రీస్తు లేచిన 50 రోజుల తర్వాత అంతటి బలమైన పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు దిగినది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములను కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. కనుక మనల్ని కూడా పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులుగా చేయమని వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తాడు. మనలో ఎందరో అట్టి ఆత్మ అనుభవం కలిగి ఉన్నాం. ఇంకా ఎవరైతే ఈ అనుభవంలో రాలేకపోయారో హృదయ శుద్ధితో పాప క్షమాపణతో వేడుకొనండి, తప్పక ఆయన అనుగ్రహించును. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే మనకు అన్నింట విజయమే. పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేయుచు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది స్వస్థతలు అద్భుతములు చేసిన రీతిగా వరములను ఆశీర్వాదం పొందిన అనుభవం మనమును పొందుదాం. అందరి మీద తన ఆత్మను కుమ్మరించదనన్న వాగ్దానము ఇచ్చిన త్రియేక దేవుని వాక్కు శక్తిని పొందగల దైవస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన. నీ ఆత్మను మాకు ఉచితంగా అనుగ్రహించడానికి ఈ పెంతెకొస్తు దినమున సజీవులుగా మమ్మలను ఉంచి మీ సన్నిధిలో ప్రార్థించే శక్తిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో మమ్మలను ఆదరించుచున్నందుకు వందనములు. మేము ఎన్నో చిక్కులలో, ఆపదలలో, అపజయములలో, అవమానంలో, దుఃఖంలో ఉన్నాము గనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు స్వాంతన చేకూర్చి ఆదరించమని వేడుకొనుచున్నాము. ఎందరో మా బిడ్డలు పరిశుద్ధాత్మను కోరుచుండగా ప్రభువ సంపూర్ణంగా అనుగ్రహించి నూరంతల ఫలములతో నింపమని బ్రతిమలాడుచున్నాము. ఆత్మను పొందిన వారికి ఆ ఆత్మ అనుభవంతో నీవే నడిపించుము. సైతాను చెరలోనికి పోకుండా నీ రక్తం కంచివేసి పరిశుద్ధాత్మ ప్రభావంచే దహించు అగ్ని తాకిడిని నిరంతరము ప్రసరింపచేయము, ప్రవహింపచేయము. మెలకువ కలిగి నిరంతరం నిన్నే ప్రార్థించగల శక్తిని మా ఎల్లరికూ దయచేయము. పెంతెకొస్తు దినమున స్తుతులను చెల్లించుచుండగా ఆలకించి ఈ స్తుతుల యొక్క ప్రభావము మా జీవితకాల పర్యాంతము నిలిపి ఆశీర్వదించి దీవించమని వేడుకొనుచున్నాము. పెంతెకొస్తు పండుగ స్తుతులు. ఈ పెంతెకొస్తు పండుగకు మన ఆత్మీయ జనకులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎం దేవదాస్ అయ్య గారు స్తుతులను వ్రాసిరి. ఆ స్తుతులను మనము కూడా చెల్లించుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి ప్రార్థన. పరిశుద్ధాత్మైన దేవా, నీవు దేవుడవు గనుక నీకు వందనములు. పరిశుద్ధాత్ముడైన తండ్రి, నీవు తండ్రివి గనుక వందనములు చేయుచున్నాను. ఓ తండ్రి, సృష్టి కాలమందు నీవు సృష్టిని కాపాడుటకే సృష్టి మీద ఉన్నావు. నీకు అనేక వందనములు ఆచరించుచున్నాను. కాపాడుతున్న తండ్రి, నీ సృష్టిలో నేను కూడా ఉన్నాను గనుక నన్ను కాపాడుతున్న తండ్రి నీకు వందనములు సమర్పించుచున్నాను. తల్లి కోడి రెక్కల క్రింద పిల్లలను దాచి కాపాడి రీతిగా నీవు నాకు ఏ కీడును రాకుండా కాపాడదువని నీకు వందనములు చెల్లించుచున్నాను. నీవెంత దేవుడువైనను నాలో నివసించుటకు పూనుకుని ఉన్నావు గనుక నీకు వందనములు చెల్లించుచున్నాను.
పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నరుగురి విడవబడును, జన సమూహము గల పట్టణమును విడవబడును. కొండయు కాపురుల గోపురులను గృహములుగా నుండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందల మేయు భూమిగా నుండును అని యెషయా చేత నీవు రాయించినావు. కాబట్టి నీకు స్తుతులు. ప్రభువా, నీ కుమ్మరింపు లేని ఎడల నేను పాడైపోయిన భూమి వలె నుందునని వచనం వలన తెలుసుకొనుచున్నాను. ఓ తండ్రి, కుమ్మరింపు నాకు కలుగనని నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆదరణకర్తవైన తండ్రి, పెంతెకొస్తు పండుగ నాడు 120 మంది ఆత్మతో నిండుకున్న వారైనారు గనుక నీకు స్తుతులు చేయుచున్నాను. నేను కూడా నీతో నిండిన వాడైనై నొగరుచున్నాను. కృప దయచేయువని నమ్మి స్తుతులు ఆచరించుచున్నాను. ఓ ఆత్మ తండ్రి, గాలి వంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితం అంతటా వ్యాపించమని ప్రార్థించుచు అట్లు చేయుదువని నమ్మి నీకు స్తుతులు సమర్పించుచున్నాను. విశ్వాసుల హృదయములలో వ్యాపించుచున్న తండ్రి, పూర్వ ప్రవక్తల్లోనూ అపొస్తలులతోనూ ఉండి వారి చేత పనిచేయించిన ప్రకారముగా నా చేత కూడా పనిచేయించమని ప్రార్థించుచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను. నా తలంపులోను, మాటలోను, చూపులోను, తినుటలోను, ఆచారములోను, ప్రయత్నములలోను, క్రియలలోను, సేవలలోను, కష్టకాలములోను, సాక్ష్యకాలములోను, నా బ్రతుకు కాలమంతటిలోనూ నీవు వ్యాపించుచున్న ఎడల నీ ధన్యత ఏమని చెప్పను? నీకు అనేక స్తోత్రములు. ప్రియమైన నా తండ్రి, నీవు నాలో లేని ఎడల ప్రభువు, యేసు సంపాదించిన రక్షణ భాగ్యమును అందుకున్నను నిలుపుకోలేను, పొందినది వాడుకొనలేను గనుక అందుకుని నిలుపుకుని వాడుకున్నట్లు నీవు స్వరముతో వ్యాపించి ఉండుము. ఇది నా కోరిక, ఇది నా వాక్కు, ఇది నా విశ్వాసము నెరవేర్చగల తండ్రి. నేనెంత మంచితనము కలిగి ఉన్నను, దానిలో నీవు లేకపోయిన ఎడల దానికి జీవమే లేదు కనుక నాలో ఎప్పుడునూ చురుకుదనము కలిగి పనిచేయు జీవముండునట్లు నీవు నాలో వ్యాపించియుండుము. ఈ నీ పని నిమిత్తమే నా అంతరంగం అంతటును నీకు స్తుతులు, స్తోత్రములు. ఆమేన్. ఇంతవరకు మా స్తుతులను అందుకున్న పరిశుద్ధాత్మ దేవ, పెంతెకొస్తు దినమున మేము సజీవులుగా స్తుతించగలిగే శక్తిని మాకు దయచేసినందుకు వందనములు చెల్లిస్తూ మీ కాపుదల నడుపుదల ఆత్మశక్తి మాతో ఉంచి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాము. ఈ రోజు జన్మదినోత్సవములు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలకు నిండుగా మెండుగా దీవించి వర్ధిల్ల చేయము. నీ దూతలను తోడుగా ఉంచుము. ఎవరైతే సొంత వారిని, ఆత్మీయులను, మిత్రులను కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణకర్తగా స్వాంతన చేకూర్చుము. పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉన్నత స్థానములకు నడిపించండి. ఎవరైతే పాస్ లేకపోయారో వారు మరోసారి ప్రయత్నం చేయుచుండగా సఫలపరచుము. ఏ బిడ్డ కూడా చెడ్డ ఆలోచనలతో సైతాను చెరలో పడకుండా స్వాంతని చేకూర్చి ఉన్నత స్థానమునకు నడిపించుము. అందరి అంశములను సంపూర్ణంగా నెరవేర్చి సాక్షులుగా నిలుపుము. ఈ పరిచర్య చేయుచున్న కుటుంబాలను దీవించి ఐక్యతపరిచి ఆశీర్వదించి మేలులతో నింపమని వేడుకుంటూ ఏదైతే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ పెంతెకొస్తు దినమున మనపై తన ఆత్మను కుమరించి కలలను, దర్శనములను చూడగల నేత్రములను, అనుభవించగల వరములను, భాగ్యములను మన ఎల్లరికూ నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వత పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. నేడునందరు నేకముగని కూడుకొని అది తలంచుకొని వేడుకొన్న ఎడల ఆత్మ విరివిగానే వచ్చునట్టి పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ
వేళ గొప్ప పండుగ